అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు గెలిచిన వెంటనే సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని సతీ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిగా తొలిసారి అనకాపల్లి వచ్చినప్పుడు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకుగాను సేమ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మళ్లీ స్వామి దర్శనం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఆలయాధికారులు ఎంపీకి సాదరంగా స్వాగతం పలకగా కప్పస్తంభం దగ్గర సీఎం రమేష్ దంపతులు స్వామికి పూజలు చేశారు. అలానే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రాండ్ విక్టరీ కొట్టారు భూమా అఖిలప్రియ. దాంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇంటి వద్దకు పోటెత్తారు. తమ అభిమాన నాయకురాలు గెలవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో నాగేశ్వరరావు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి వేద పండితులు ఆశీర్వాదం ఇప్పించారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే బొజ్జలకు అందజేశారు. తన గెలుపుని చంద్రబాబు, లోకేష్లకు అంకితం చేస్తున్నట్లు బొజ్జల వెల్లడించారు. అందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఎన్నుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంతా నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొకటి వచ్చేసి మా లోకేష్ అన్నకి అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగుపెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఆ రోజు నుంచి మరి టీడీపీ గ్రాఫ్ పెరగడం, దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని దూషించడం, కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం, ఇవన్నీ చూస్తే ప్రజలకు కూడా తన ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈ రకంగా దూషించారా అని అన్నట్టు మేము కూడా ఇంటింటికి పోతున్నప్పుడు భయపడ్డారు. నేను ఒకటే ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా మాటిస్తాను, భయం లేని పాలన అందిస్తాను, ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను. నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మై లైఫ్ ఫస్ట్ డిసిషన్ ప్రెస్ వాళ్ళని అక్కడ లోపల వరకు అలౌ చేయమని చెప్పాను. ఎక్కడ దక్షిణామూర్తి గారి దగ్గరికి ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళొచ్చు. అక్కడ ఎక్కడైనా రాహు కేతు పూజలు అనౌన్స్మెంట్ చేసి చిల్లర గిల్లర చేయమంటే కూడా డెఫినెట్గా వాళ్ళ శిక్ష పడి తీరుతుంది. దాని తర్వాత కొన్ని డిసిషన్స్ ఈరోజు తీసుకున్నాం. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని, ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన పితానికి కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజల తీర్పుతో వైసీపీకి గుణపాఠం వచ్చిందని, ఏపీ చరిత్రలోనే ప్రజల తిరుగుబాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా తనని గెలిపించి విజయ పతాకం ఎగురవేసిన ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మరోవైపు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఘన విజయం సాధించారు. బయట వ్యక్తినైన తనని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ధర్మవరం రూపురేఖలు మార్చి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ రావడం శుభదాయకమని సంతోషం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారని విమర్శలు గుప్పించారు. వాళ్ళు నేను బయట వ్యక్తిని అయినప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూశారు, ఆశీర్వదించారు. ఏ నమ్మకంతోనైతే వాళ్ళు నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని, ధర్మవరం రూపురేఖలు మారుస్తానని నేను ప్రచార సందర్భంలో చెప్పాను. అభివృద్ధి చేసి చూపిస్తానని, సంక్షేమ పథకాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తానని, ముఖ్యంగా ధర్మవరం భావితరాలకి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 2 ప్రభుత్వాలు ధర్మవరంలో కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలవడం ఈ ధర్మవరం నియోజకవర్గానికి ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఈ 5 ఏళ్ల అరాచక పాలనకి ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు, గుణపాఠం నేర్పారు. ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలనకి చరమగీతం పాడారు. ధర్మవరంలో కూడా కొనసాగుతున్న కబ్జాల పర్వానికి సరైన భాషలో బుద్ధి చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి భయాందోళన పరిస్థితులు నెలకొని ఉన్నాయో గతంలో, అటువంటి పరిస్థితులు లేకుండా ఒక శాంతియుత వాతావరణం నెలకొనేలాగా, అందరూ సంతోషంగా ఉండేలాగా, ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజల్ని నేను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, వారు నాకు అందించిన ఆశీర్వాదాన్ని నేను గుర్తుపెట్టుకుంటానని